వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు మండల అధికారులు. గోనెగండ్ల మండలంలో ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ క్యాలెండర్ గోనెగండ్ల ప్రధాన కార్యాలయంలో మండల తహసీల్దార్ వేణుగోపాల్, మండల MPDO వినోద్ కుమార్, SI తిమ్మారెడ్డి, URD నగేష్, MEO ఛానల్ MD వారి చేతుల మీదుగా 2వ సంవత్సరం నూతన సంవత్సర MG9 టీవీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు MG9 సంబంధించి 2024 క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కుమార్ సార్ గారికి, MPDO సార్ గారికి, URD సార్ గారికి, MPDO సార్ మరియు పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇండియా సమాజంలో చాలా ఫాస్ట్గా ఉంది. ఏదైనా సమాచారాన్ని చేరవేసేదాంట్లో కానీ ఇంతకుముందు ఏదో చాలా రోజులు పట్టేది. ఒక ప్రైస్ టైం నుంచి విలేజెస్లో లాస్ట్ పర్సన్స్ రీచ్ కావాలంటే ఎన్నో రోజులు పట్టేది ఒకప్పుడు. అలాంటి ఇప్పుడు 15 సెకండ్స్లోనే ఎక్కడ ఏ కంపెనీ ఎక్కడ ఏం తెలియకుండా 15 సెకండ్స్లో వర్క్ అయిపోతుంది. అలాగే ఈ మీడియా పాత్ర కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క రూపాలు కానీ లేకపోతే అనమాట. ప్రెస్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రజలకు ఒక బ్రిడ్జ్, ఎక్కడైతే మనకు గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ అంతా ఫిల్అప్ చేయడం అండ్ పాజిటివ్స్ కూడా ఉపయోగాలు కూడా 10 మందికి తెలియజేయడంలో కీలక పాత్ర. సో ఈ మండలంలో నేను కోరుకోవడం ఏంటంటే ఇట్లా ఒక్కరి ఓపెనింగ్ అందరూ రిమైనింగ్ అంతా ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు. సో ఒక ప్రెస్కి పాజిటివ్గా ఒక ప్రెస్కి నెగిటివ్ చేయడం ఈ మండలంలో ఉండదు. అందరూ ఒకటే యూనిటీ ఉంటారు. ఆ యూనిటీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళంతా డిస్కస్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్లో గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో గ్యాప్స్ తక్కువ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళొక కామన్ అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కరెక్ట్ న్యూసే ప్రజలకు పోతుంది. ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ రిపోర్ట్ అనేది జరగదు. సో పబ్లిక్ మనం చేయాల్సినది అదే. ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ పబ్లిక్ నోటీస్కి తీసుకోకూడదు. మనం వాట్సాప్లో చాలా చూస్తుంటాం, ఒక న్యూస్ వస్తున్నది, దాని గవర్నమెంట్ ఇది కరెక్టా ఫేక్ న్యూస్ అనేది ఈ మధ్య ఒకటి అయింది. ఇది ఫేక్ న్యూస్ అని గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ చెప్పాల్సిన పని ఉండకూడదు. మన మండలం ఏ న్యూస్ అయినా పబ్లిష్ చేసినామంటే అది కరెక్ట్ న్యూస్ అన్నట్టు ఉండాలి. సో యూనిటీ ఉంటే మెయిన్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి. ఈ మండలంలో నేను చూసింది అదే. సో మనకు పబ్లిక్ యాన్యువల్ క్యాలెండర్ ఫస్ట్ ఈరోజు చేసిన MPDO గారికి, SI గారికి, URD గారికి, తర్వాత MEO గారికి, గౌస్ గారికి, ఇక్కడ నా పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, అధికారులు నిర్వర్తించే పనులు, ప్రజలకు జర్నలిస్టు ప్రజలు చేసే సమాచారం 3 సమన్వయం ఉంటే అందరూ పనిచేసేది ప్రజల కోసమే. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కోసమే, అధికారులు పనిచేసేది ప్రజల కోసమే, జర్నలిస్టు పనిచేసే ప్రజల కోసమే. మన టార్గెట్ ఏంటి? ప్రజల కోసం. ఈ సమాచారం అనే ప్రజలకి కరెక్ట్ వేలో వెళ్ళిపోయిందంటే ఒక కుటుంబాలనేవి చాలా అభివృద్ధిలోకి వస్తాయి. ప్రభుత్వం చేసే సంక్షేమ ఫలితంలో ఉన్న సచివాలయ వ్యవస్థలు చాలా ఉన్నాయి. క్యాలెండర్ ఇయర్లో ప్రభుత్వం చేపట్టే క్యాలెండర్ ఇయర్లో ఎన్నో సంక్షేమ ప్రోగ్రాములు ప్రభుత్వం చేపట్టారు. ఈ చేపట్టే కార్యక్రమంలో అధికారులు సంబంధించి అధికారులు వాళ్ళ పాత్ర ఉంటుంది. దాంతోపాటు ప్రజలకు అందించే కార్యక్రమంలో ప్రజలకు సమాచారం చేయడంలో జర్నలిస్టు రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి మనం ఇప్పుడు నేను MPDO గారు ఎప్పుడు ముందుండాలని ఆశిస్తాను. మా మీటింగ్లు ఎప్పుడు గొనెగండ్ల మండలం ముందుండాలి. ఈ మండలం మాది, మీరు అనుకుంటున్నారు కానీ మేము మాత్రము ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కానీ మేము ఈ మండలం మాదనిపై పనిచేస్తాం. ఎందుకు పనిచేస్తుంటే సంక్షేమ ఫలితాలు ప్రజలకు చేరే విషయంలో, ఇక్కడ మీటింగ్లో చెప్పే విషయంలో, వీడియోకాల్స్ ఎక్కడైనా సరే మండలం అనేది ముందుండాలి. ప్రజల సంక్షేమ ఫలితాల విషయంలో మనకు ప్రభుత్వం ఇచ్చే నిర్దేశంలో ముందుండాలని ఆశిస్తూ పనిచేస్తున్నాము. ఈ విధంగా చాలా మటుకు జరుగుతుంది.
చాలా మటుకు ముందు ఉండడం జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ అది తీసుకురావడం జరుగుతుంది. దాంతో పాటు సమన్వయంతో ప్రజలకు మనం చేపట్టాల వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో పాటుపడాలనే విషయంలో ప్రభుత్వం అందించే ఫలితాలు వాళ్ళ చేరాల విషయంలో కానీ ఎటువంటి విషయంలో కానీ అధికారులు కానీ మన జర్నలిస్టులకు సమన్వయంతో ముందుకెళ్తే కన్నా అందించే ఫలితాలు ఇప్పుడు మనకు అన్లిమిటెడ్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సంక్షేమ ఫలితాలు చెప్పలేని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చెప్పలేని కార్యక్రమాలు, పెన్షన్ల దృష్టి అన్ని చాలా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశిస్తుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్లో అంతా మనం ఎక్కడెక్కడ ఉన్న దాంట్లో అధికారులు కాదు ప్రజలు చేరే విషయంలో అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి చేరాలా ఆ సమాచారం కూడా చెప్పడం మండలంలో ముఖ్యంగా గౌసరానికి నేను కూడా ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎక్కడైనా ఎంపీనెస్ అంటే నిబద్ధత నేను మా మిగతా మండలాలు ఎక్కడైనా గ్రామాలు చేస్తుంటే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దిట్ విల్ గివ్ టు ది పబ్లిక్ టు అదర్స్ ఆల్సో. అంటే మన వెళ్ళే ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది అదొక నిబద్ధత నిజాయితీతో ఉండి ప్రజలకు ఉపయోగపడేటట్టు అందరికీ దాన్ని అందించుకునేటట్టు ఉంటే జర్నలిజం తర్వాత అధికారులతో ప్రజలకి మనందరి బాధ్యత ప్రజలకు సహకారం అందించాలి. ప్రజల్లో అభివృద్ధి తోడ్పడాలనే విషయంలో ఉంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఎంజీనియర్ విషయంలో చెప్పడం అయితే నాకు తెలిసి నేను అందరి మండలాలు ఎంజీనియర్ చూసుకుంటున్నాను. అప్పుడప్పుడు చిన్న చిన్న గ్రామాలు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆడ అల్వాళ్ళ పోతే ఎంజీనియర్ కనపడుతుంది, గంజాయి పోతే ఎంజీనియర్ కనపడుతుంది. అంటే అన్లిమిటెడ్గా స్ప్రెడింగ్ టు ది విలేజ్ లెవెల్ ఇంత ఈజీ కాదు. పెట్టుకోవడం అనేది దాన్ని నివర్తించడము, బాధ్యతగా చేయడము, దాన్ని అభివృద్ధి చేసుకోవడం 4 ఏళ్ళ నుంచి ఈ స్థాయిలో రావాలి. మళ్ళా తదుపరి ఇంకా అభివృద్ధిలోకి రావాలి ఎంజీనియర్ విషయంలో ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంజీనియర్ యజమానికి ధన్యవాదాలు.